పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. అన్ని జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు శిక్షణను ఇస్తున్నారు. ఇక పోలింగ్ బూతులు, పోలింగ్ సిబ్బందిని రెడీ చేసింది. అంతేకాకుండా వచ్చే నెల 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయబోతుంది ఈసీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన పనులను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పూర్తి చేస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకవైపు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి శిక్షణను కూడా పూర్తి చేస్తోంది. మరోవైపు సర్పంచులు, వార్డు సభ్యుల సంఖ్యను మరోసారి చెక్ చేస్తున్నారు. ఆ వివరాలను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సర్కార్ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక వివరాలను మరోసారి సరిచూసుకుంటున్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను చేపట్టారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఈ నెల 28న గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ప్రకటించింది. ఈ నెల 29న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులపై సమావేశాలను నిర్వహించారు. ఇవాళ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు మీటింగ్ నిర్వహించనున్నారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై, అబ్జెక్షన్లపై వివరాలను తీసుకోనుంది ఎన్నికల కమిషన్. ఈ నెల 31న అభ్యంతరాలను తొలగించనుంది. ఇక వచ్చే నెల 2న గ్రామ పంచాయతీల వారీగా ఫోటోతో కూడిన ఓటర్ లిస్టును ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సమయానికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై కేబినెట్లో ఓ నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.